ఒకే రోజులో ఇన్ని పనులా? ఇది తక్కువ. దీనికంటే బిజీగా పనిచేస్తే కంపెనీలో మంచి గ్రోత్ ఉంటుంది. ఓకే బంగారి, నేను అన్ని స్కెడ్యూల్ చేసేస్తాను. మ్, సరే, నేను ముందుగా ఆఫీస్కి బయలుదేరుతాను. బంగారి, జాన్సమ్మా. ఈ ప్రెజెంటేషన్ కొంచెం రెడీ చేసి పెట్టవా? ఓకే జాన్సమ్మా. నైట్ లోపు క్లయింట్కి పంపించాలి బంగారి. అందుకని ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా పంపించు. అన్ని పనులు సార్ట్ చేసి పెట్టించు. మ్, అలాగే జాన్సమ్మా. సరే, మీరు ఆఫీస్కి వెళ్ళండి. సరే. అలాగే ఝాన్సీ, నేను బయలుదేరుతాను. బాబా, ఇప్పుడే ఫ్రిడ్జ్లోంచి తీసిన యాపిల్ లాగా ఫ్రెష్గా ఉన్నావు బావా. నాకు కూడా ఈ ఇంట్లో ఏదో ఒక మూలలో ఇలాగే చిల్లని ఏసీ వేసుకొని నువ్వు దర్జాగా కూర్చొని ఉండాలనే ఆశ. కానీ నీ కోడలు నిన్ను చాలా బంగారంలా చూసుకుంటుంది. వదిలేస్తే నిన్ను లేపి నడిపించి మాట్లాడించేలా ఉందే. నన్ను క్షమించి బావా. నేను తప్పు చెయ్యకూడదు అనే అనుకుంటాను, కానీ నువ్వే నన్ను తప్పు చేసేలా చేశావు. ఒకటి మాత్రం ఖాయం బావా, నేను ఉన్నంతవరకు నువ్వు లేవనే లేవవు, కళ్ళు ముయ్యనూ లేవు, నడవనూ లేవు. అలా నేను జరగనివ్వాలి కదా బావా. అర్థమయ్యిందా? హాయిగా పడుకో బావా. బావా, నీకు ఇవ్వాల్సిన బూస్టర్ డోస్ ఇదే బావా. ఇదిగో, ఇందులో రెగ్యులర్గా ఇస్తుంటాను. చూస్తుంటే నువ్వు నన్ను డాక్టర్నే చేసేలా ఉన్నావే. ఇలా ఇంజెక్షన్లు అప్పుడప్పుడు చేస్తే చాలు. బావా, మరి నువ్వు వెళ్ళొస్తాను. నువ్వు హాయిగా పడుకో బావా. ఐ లవ్ యూ బావా, ఐ లవ్ యూ. మేడం, ఏంటి సిస్టర్ ఇంత లేట్ అయింది? సారీ మేడం, ఇంట్లో కొంచెం పనుంది, అందుకే. డ్యూటీ టైంలో ఇంకెప్పుడు లేట్గా ఇలా రాకండి, త్వరగా వెళ్ళండి. అలాగే మేడం. సార్, ఏమైందో అర్థం కావట్లేదే. మేడం మేడం, త్వరగా రండి. సార్కి ఏమైందో అర్థం కావట్లేదు. త్వరగా ఎవరైనా రండి, త్వరగా రండి. సార్, సార్, సార్. అయ్యో సార్, ఏమైంది? అయ్యో ఏమైంది? ఏమండి, ఏమైందండి? ఏమండి, ఏమైంది? ఏంటి సిస్టర్, ఏమైంది ఈయనకి? నేను వచ్చేసరికి ఇలా ఉన్నారు. అన్నయ్య, అన్నయ్య, అందరూ తొందరగా రండి. ఏమైంది దీనికి? వదిన కూడా బానే ఏమైంది? జరగమ్మా. బాబా, ఏమైంది? అయ్యో, ఏమైంది బాబా నీకు? ఏమైంది? బావా, ఏమైందో నాకు అర్థం కావటం లేదు. అన్నయ్య భయంగా ఉంది. హాస్పిటల్కైనా వెళ్దాం అన్నయ్య. చూస్తుంటే భయం వేస్తుంది. డాక్టర్ కాల్ చేయండి. నాన్న. బావా, అయ్యో అన్నయ్య, బావా. అయ్యో అయ్యో, ఏమండి లేపండి. బావా, లేపండి, భయంగా ఉంది ఏమైంది అన్నయ్య. బావా? అన్నయ్య భయం వేస్తోందన్నా. మీనా, ఏడవకు. బావకి ఏమి కాదు.
నేనున్నాను కదా, చూసుకుంటాను. నువ్వు ధైర్యంగా ఉండు. మీనా, ఝాన్సీ అమ్మకి చెప్పావా? వస్తూ ఉంటారు. మీనా, ఏంటి ఏమైంది? తెలీదత్తయ్య, ఆయన బాగానే ఉన్నారు. పొద్దున కూడా చూశాను, మామూలుగానే ఉన్నారు. నర్సు లోపలికి పోయిన కొద్దిసేపటికే ఊపిరి తీసుకోలేకపోతున్నట్టు కొట్టుకుంటున్నారు అత్తయ్య. వెంటనే డాక్టర్కి ఫోన్ చేసి ఇక్కడికి తీసుకొచ్చేసాను. డాక్టర్ ఏమంటున్నారు? ఇప్పటి వరకు ఏం చెప్పలేదు అత్తయ్య. రవి ఏడత్తయ్య? రవికి నేనింకా చెప్పలేదు. ఝాన్సీ అమ్మ, ఇలాంటప్పుడు కన్నబిడ్డ పక్కనే ఉండాలిగా. వద్దు, ఈ విషయం వాడికి తెలియకూడదు. ఇప్పటికే జయరాంకి ఇలా అవ్వడం వల్లనే రవి ఇప్పటికే డిస్టర్బెన్స్లోనే ఉన్నాడు. దీనికి మించి రవిని కష్టపెట్టకూడదు. అయ్యో అత్తయ్య, రేపు పొద్దున ఏదన్నా జరిగి నాకెందుకు చెప్పలేదు అని అల్లుడంటే నేనేం సమాధానం చెప్పాలి? గణేష్, జయరాంకి ఏమీ కాదు. జయరాంకి నయం అవుతుంది. నాకా నమ్మకం ఉంది. డాక్టర్, డాక్టర్, ఆ, డాక్టర్. డాక్టర్, ఏమైంది? మీరు ఇన్ టైంలో తీసుకొచ్చి అడ్మిట్ చేశారు. ఏం భయపడనక్కర్లేదు. థ్యాంక్ యూ డాక్టర్. డాక్టర్, మీరిచ్చిన ఇంజెక్షనే నేను ఇస్తాను. ఎప్పుడు కోమా స్టేజ్లోనే ఉంటాడు కదా, కానీ ఇవాళ ఎందుకు ఇలా అయ్యింది? మధ్యలో ఎక్కడో ఏదో తప్పు జరిగింది. డాక్టర్, ఏమంటున్నారు? చనిపోతాడా ఏంటి? ఇప్పుడు ఆయనకి ఏమీ కాకూడదు డాక్టర్. ఇన్వెస్టిగేషను, పోస్ట్ మార్టం అని అవి ఇవి అని నన్ను ఇరికిస్తారు. ఏవండి, మీరు ఇరుక్కుంటే నేను కూడా ఇరుక్కుంటాను కదా. చూడండి సార్, మధ్యలో ఏదో డోస్ మిస్ అయింది. మధ్యలో కొద్ది రోజులు ఇవ్వకుండా ఇప్పుడు సడన్గా ఇచ్చేసరికి బాడీ దానికి చాలా ఇబ్బంది పడుతుంది. మీరు కాకుండా రూమ్లోకి ఎవరైనా వచ్చారా? నేను కాకుండా నర్సు, ఈ మధ్యనే మా ఇంటికి కొత్తగా వచ్చిన కోడలు, మా చెల్లి అందరూ వెళ్తుంటారు. కానీ ఇంజెక్షన్ మార్చివేయడానికి అక్కడ ఎవరు లేరు డాక్టర్. సరే డాక్టర్, ఇప్పుడు బావ ప్రాణాలకి ప్రమాదం లేదు కదా? ప్రమాదం ఏం లేదు. డాక్టర్, బావ ఎప్పుడు ఇలానే ఉండాలి. కళ్ళు ముయ్యనివ్వకూడదు, చావునివ్వకూడదు. దానికి ఏం చేయాలో అది మాత్రమే చేయండి. దీనికంటే పవర్ఫుల్ డోస్ ఒకటి ఇస్తాను. ఇది వేస్తే లైఫ్ లాంగ్ ఆయన ఇలాగే ఉంటారు. ధైర్యంగా ఉండండి, ఏం కాదు. అలాగే డాక్టర్.